ఇంటి పన్నులు పెంచడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచవద్దని వివిధ రంగాల ప్రముఖులు అన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిఏఎస్ కళ్యాణ మండపంలో ఇండ్ల పన్నుల పెంపుకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నిర్మాణ రంగం, స్థిరాస్తి రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల ఇండ్ల పన్నులు పెరిగి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం యాకోబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయిరాం రెడ్డి, బ్రిజేష్ సింగ్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాహుల్, రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు బ్రహ్మయ్య కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగానికి, స్థిరాస్తి రంగాలను ఆదుకోవాలని, కార్పొరేట్ రంగం లాగానే సహకరించాలని వారు కోరారు. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది నిర్మాణ రంగమేనని తెలిపారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, సీనియర్ రిపోర్టర్ గోరంట్ల, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి జాకీర్ బాషా, వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మొహుద్దీన్, మహేశ్వరరావు, చంద్రమౌళి, నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం అద్దె విలువపై విధించే ఇంటి పన్నుల విధానాన్ని రద్దు చేసి ఆస్తి విలువపై పన్ను విధించే చట్టం చేసిందని, దీనివల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే ఇంటి పన్నులు కూడా పెరుగుతాయని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి తగినంతగా పెరగలేదన్నారు. దీనివల్ల నగరంలో దాదాపు 1000 ఇళ్లు కొనేవారు లేక నిలిచిపోయాయని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా వందలాది ఇండ్లకు టూలెట్ బోర్డులు ఏర్పాటు చేసి బాడుగకు ఎవరొస్తారో అని యజమానులు ఎదురు చూసే పరిస్థితి కర్నూలులో దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం భావ్యం కాదన్నారు. ఉన్నతాధికారులకు అర్జీలు ఇచ్చి అనంతరం ఆందోళన చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో మహమ్మద్ యూసుఫ్, వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ గౌడ్, సివి వర్మ, అన్వర్ బాషా, ప్రభాకర్ రెడ్డి, పీటర్, సీను తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి దిగజారిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం మేమంతా కూడా. ఈ టైంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం అనేది మళ్ళీ మాకు ఇంకొక భారం, ఇది ప్రజలపైన భారం వేయడం అంటే మా వ్యాపారానికి పెద్ద దెబ్బ ఇది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని పరిశీలించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా వ్యాపారం పెరగడానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ వ్యాపారం మందగించడం వల్ల బిల్డర్లు మేము బాధపడడం కంటే మా దగ్గర పనిచేసే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఎంతోమంది అందరూ కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. పనులు లేక చాలా పస్తులుంటున్నారు వాళ్ళు. కారణం ఏమంటే వ్యాపారం లేకపోవడంతో మేము కూడా నిర్మాణాలు సరిగా కొనసాగించలేకపోతున్నాము. కర్నూలులోని అన్ని ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. ముందే కర్నూలుకి హైకోర్టు ఇస్తాము, రాజధాని ఇస్తామని మోసం చేసి అభివృద్ధి అంతా కుంటుపడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైంది. వాటితో పాటు మిగతా రంగాలు, విద్యా, వైద్య రంగం కూడా కుంటుపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్లు అన్న ఆస్తి పన్నులు పెంచడం వల్ల కర్నూలు నగర అభివృద్ధి ఇంకా కుంటుపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఆ రేట్లని ఇంతకుముందు ప్లాన్నే పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ, కర్నూలు నగరంలో కొన్ని వందల ఇళ్ళు అమ్మడానికి రెడీగా ఉన్నాయి. కానీ 2-3 సంవత్సరాల నుండి కొనే దిక్కులేక కట్టినటువంటి బిల్డర్స్ దివాలా తీసే పరిస్థితి వచ్చేసింది. మరో పక్క మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా సర్వే చేశాం. కొన్ని వందల ఇళ్ళు టూలెట్ బోర్డులు ఉన్నాయి, వాడికి ఇవ్వబడున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా టూలెట్ బోర్డులు ఉండేవి కాదు. కాబట్టి ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు, ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి, జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలంటే ఉండే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పన్నులు తగ్గించాలి. పెంచితే ఇక ఎవరు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ అంతా మొత్తం ఇప్పటికే కుప్పకూలిపోయింది. ఆ ఉన్నటువంటిది కూడా నష్టపోతాం.